మరి భట్రాజు ప్రాశస్త్యానికి సంబంధించి ఒక పద్యం చెప్పగలుగుతారా? భట్రాజులు ఎటువంటి వాళ్ళంటే సమాజంలో విద్యావంతులను తయారు చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తారంటే, నేను రామాయణంలో యుద్ధకాండ నుంచి ఒక పద్యం చెప్తానండి. రాముడు ఎంతమంది కోతులతోటి లంకకు యుద్ధానికి వెళ్ళాడు అనేది. కోతులెనువది కోట్లు కొమరొప్పనొక గంతు గంతులు వేయైన నిక్కంపు గమయు గమి కోటి కోటి వెలయంగనొక సాధు సాధు 72 సకల మూక మూకలు 16 ముదముతో సంగడమే వేయి సరగ దట్ట మరువది కోట్లు దగిలింపనొక మొనల మున్నూటికి నెనయు తోయ ఇట్టి తోయలు 16 తోడ వెడల లంకకు రాముడున్. అంటే నేను చెప్తాను కొంచెం నర్వస్ కింద. ఆ టైంలో హనుమంతుడు అక్కడ పోవడానికి నర్వస్ గా ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఉత్తేజపరచడానికి, అప్పుడు కూడా ఇది నర్వస్ గా ఫీల్ అయిన దానికి కాదు సార్. ఇది అంటే ఎంత మంది వానర సైన్యము తోటి యుద్ధానికి వెళ్ళాడు అంటే ఒక మోటివేషన్ గా చెప్పింది. ఇది ఒక లెక్క. కోతులు 60 కోట్లు అయితే కోతులెనువది కోట్లు కొమ్మరొప్పనొక గంతు అంటే ఒక బెటాలియన్. 80 కోట్లు అయితే అది ఒక బెటాలియన్. అలా కోతులెనువది కోట్లు కొమ్మరొప్పనొక గంతులు వేయైన నిక్కంపు గమియు గమి కోటి కోటి వెలయంగనొక సాధు 72 సకల మూకలు 16 ముదముతో సంగడమే వేయి సరగ దట్ట మరువది కోట్లు తగిలింపనొక మొనల మున్నూటికి నెనయి తోయ ఇట్టి తోయలు 16 తోడ వెడల లంకకు రాముడున్. అంటే ఇంత వానర సేనాన్ని తీసుకొని రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఈ పద్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క భట్రాజు ఉంటే ఎంత వానర సైన్యం ఎందో అంతమంది విద్యావంతులను తయారు చేయగలడు. అంత విద్య ఆ భట్రాజు యొక్క నాలుక మీద ఉంది, అంతటి మంచి రాత అతని చేతిలో ఉంది అని చెప్పడానికి నేను ఈ పద్యం ఉదాహరణగా చెప్పాను. ట్రైబల్స్ కింద ఉన్నారు కదా, ఎందుకు బీసీలో మారిపోయింది? ఒకప్పుడు మా కమ్యూనిటీని నోమాటిక్ ట్రైబ్స్ లో ఉన్నిందండి, బీసీ ఏలో ఉన్నింది. మరి అది ఎందువల్లనో బీసీ డీకి మార్చారు. మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఒకప్పుడు బీసీఏలో ఉన్నాం కదా, దాన్ని మళ్ళీ మమ్మల్ని బీసీఏలోకి తీసుకురమ్మని చెప్పనేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. మేము ఒక అప్పీల్ చేసుకుంటున్నాం. అది మీ ద్వారా కూడా కావచ్చు.